హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మౌర్య సామ్రాజ్యం సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, అర్థశాస్త్రంకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను గమనించండి. దీనిని 1915లో శ్యామశాస్త్రి మొదటిసారిగా ఆంగ్లంలోకి అనువదించారు. ఈ గ్రంథంలో మౌర్య రాజుల పేర్లు మరియు వారి రాజధాని పాటలీపుత్ర ప్రస్తావన ఉంది. ఇది సంస్కృత భాషలో సంక్షిప్త సూత్రాల రూపంలో రాయబడింది. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి కరెక్ట్ అండి, 1,3. దీనిని 1915లో శ్యామశాస్త్రి మొదటిసారిగా ఆంగ్లంలోకి అనువదించారంట. దేన్ని? అర్థశాస్త్రంని. ఇది సంస్కృత భాషలో సంక్షిప్త సూత్రాల రూపంలో రాయబడిందంట. అఫోరిస్టిక్ స్టైల్. 1905లో వెలుగులోకి వచ్చిన ఈ గ్రంథాన్ని 1915లో శ్యామశాస్త్రి ఆంగ్లంలోకి అనువదించారు. అర్థశాస్త్రం ఒక సిద్ధాంత గ్రంథం కాబట్టి ఇందులో మౌర్య రాజుల పేర్లు లేదా పాటలీపుత్ర నగరం ప్రస్తావన అనేది ఉండదు. ఇది సంస్కృత భాషలో సంక్షిప్త సూత్రాల శైలిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రచయితలు, గ్రంథాలు. రచయితలు: విశాఖదత్తుడు, నాగసేనుడు, తారానాథ్, మామూలనాథ్. గ్రంథాలు: మిలింద పన్హాలో సైనిక పోరాటాల ప్రస్తావన, ముద్ర రాక్షసంలో నందవంశ నాశనం గురించి, తమిళ సాహిత్యంలో మౌర్యుల దక్షిణ దండయాత్రల ప్రస్తావన, భారతదేశంలో బౌద్ధమత చరిత్ర రాసిన టిబెటన్ సన్యాసి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1B, 2A, 3D, 4C. విశాఖదత్తుడు ముద్ర రాక్షసంలో నందవంశ నాశనం గురించి తెలియజేయడం జరిగింది. నాగసేనుడు మిలింద పన్హాలో సైనిక పోరాటాల ప్రస్తావన. తారానాథ్ భారతదేశంలో బౌద్ధమత చరిత్ర రాసిన టిబెటన్ సన్యాసి. మామూలనార్ తమిళ సాహిత్యంలో మౌర్యుల దక్షిణ దండయాత్రల ప్రస్తావన. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెనేషన్. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ముద్ర రాక్షసం నాటకాన్ని రాసింది విశాఖదత్తుడు. మిలింద పన్హా రచయిత. ఇందులో నందులను ఓడించే సైనిక పోరాటాల పరోక్ష ప్రస్తావన ఉంది. దేంట్లోనూ? మిలింద పన్హాలో. దీన్ని రాసింది ఎవరు? నాగసేనుడు. తారానాథ్ 17వ శతాబ్దపు టిబెటన్ చరిత్రకారుడు. మామూలనార్ తమిళ కవి మౌర్యుల దక్షిణ దండయాత్రలను పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చరిత్రలోనే జంతువుల కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేసిన మొదటి రాజుగా అశోకుడు గుర్తింపు పొందారు. రెండవ ప్రధాన శిలాశాసనం మనుషులకు మరియు జంతువులకు వేర్వేరుగా వైద్య సౌకర్యాలు కల్పించడం గురించి వివరిస్తుంది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అశోకుని రెండవ ప్రధాన శిలాశాసనం సాంఘిక సంక్షేమం మరియు వైద్య సౌకర్యాల గురించి తెలుపుతోంది. ఇందులో జంతువుల కోసం ప్రత్యేక చికిత్సాలయాలు, ఔషధ మొక్కల పెంపకం గురించి ప్రస్తావించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగుప్త మౌర్యుని జీవితంలోని క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. సెల్యూకస్ నికేటర్తో శాంతి ఒప్పందం, జైనమతం స్వీకరించి సల్లేఖన దీక్ష పట్టడం, చాణక్యుని సహాయంతో ధననందుడిని ఓడించడం, మెగస్తనీస్ పాటలీపుత్ర ఆస్థానాన్ని సందర్శించడం. ఆప్షనే కరెక్ట్ అండి. ఇక్కడ కాలక్రమానుసారం అడిగారు. ఎవరి గురించి? చంద్రగుప్త మౌర్యుని యొక్క జీవితకాలం గురించి. ఫస్ట్ చాణక్యుని సహాయంతో ధననందుడిని ఓడించడం, తర్వాత సెల్యూకస్ నికేటర్తో శాంతి ఒప్పందం, తర్వాత మెగస్తనీస్ పాటలీపుత్ర ఆస్థానాన్ని సందర్శించడం, తర్వాత జైన మతం స్వీకరించి సల్లేఖన దీక్ష చేపట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ శాసనంలో అశోకుడు మరియు శాతవాహన రాజుల పేర్లు కలిసి కనిపిస్తాయి? మాస్కీ శాసనం, రుద్రదామనుని గిర్నార్ శాసనం, అలహాబాద్ స్తంభ శాసనం, పైవేవి కావు. పైవేవి కావు అంట.
ఈ క్రింది ఏ శాసనంలో అశోకుడు మరియు శాతవాహన రాజుల పేర్లు కలిసి కనిపించేది? అలహాబాద్ స్తంభంపై అశోకుడు, సముద్రగుప్తుడు మరియు జహాంగీర్ పేర్లు ఉన్నాయి, కానీ శాతవాహనుల పేర్లు లేవు. గిర్నార్ శాసనంపై చంద్రగుప్త, అశోక మరియు రుద్రదామనుల ప్రస్తావన ఉంది. దేంట్లో ఉందంట? గిర్నార్ శాసనంలో. కానీ గిర్నార్ శాసనం అనేది ఇక్కడ గమనించినట్లయితే అశోకుడు, శాతవాహనుల గురించి మాత్రమే అడిగారు. కానీ గిర్నార్ శాసనంలో ఉండేది చంద్రగుప్త, అశోక, రుద్రదామనులు. ఇక్కడ శాతవాహనులు అనే వాళ్ళు లేరండి. అందుకే పైవేవి కావు ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5వ ప్రధాన శిలాశాసనం ప్రకారం అశోకుడు తన పట్టాభిషేకం జరిగిన 13వ సంవత్సరంలో దమ్మ మహామాతృలు నియమించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి? కళింగ నుండి పన్నులు వసూలు చేయడం, అన్ని మతాల వారిలో ధర్మాన్ని స్థాపించడం మరియు వారి క్షేమాన్ని చూడడం, విదేశాలకు సైనిక దండయాత్రలను నడిపించడం, రాజ వంటశాలను నిర్వహించడం మరియు జంతు బలిని తగ్గించడం. క్వశ్చన్ ఏమడిగాడు? 5వ ప్రధాన శిలాశాసనం ప్రకారం అశోకుడు తన పట్టాభిషేకం జరిగిన 13వ సంవత్సరంలో దమ్మ మహామాతృలను నియమించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే అన్ని మతాల వారిలో ధర్మాన్ని స్థాపించడం మరియు వారి సంక్షేమాన్ని చూడటం. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దమ్మ మహామాతృలు ప్రధాన విధి అన్ని మతాల వారిలో బ్రాహ్మణులు, శ్రమణులు మొదలైన వారు ధర్మాన్ని ప్రచారం చేయడం. ఇది 1వ శిలాశాసనానికి సంబంధించింది. ఆప్షన్ డి అనేది. ఆప్షన్ డి ఏంది? రాజ వంటశాలను నిర్వహించడం మరియు జంతు బలిని తగ్గించడం. ఇది 1వ శిలాశాసనానికి సంబంధించిందంట. రాజ వంటశాలను నిర్వహించడం మరియు జంతు బలిని తగ్గించడం. ఇది 1వ శిలాశాసనానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుని శాసనాలు మరియు వాటి విషయాలకు సంబంధించి సరైన జతలను గుర్తించండి. 3వ ప్రధాన శిలాశాసనం పరిపాలనా పర్యటనలు, అనుసంయాన. 6వ ప్రధాన శిలాశాసనం ప్రతివేదకులకు రాజు అందుబాటులో ఉండడం. 12వ ప్రధాన శిలాశాసనం మత సామరస్యం మరియు వచోగుప్తి. 4వ స్తంభ శాసనం రజకుల బాధ్యతలు. ఆప్షన్ డి. ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అండి. అధికారులు ప్రతి 5 ఏళ్లకు పర్యటన చేయాలి. అది 3వ ప్రధాన శిలాశాసనంలోని పరిపాలనా పర్యటన గురించి తెలుపుతుంది. నెక్స్ట్. ఏ సమయంలోనైనా ప్రజల సమస్యలను నివేదించాలని ప్రతివేదకులకు ఆదేశం చేయడం జరిగింది. ఎక్కడ? 6వ ప్రధాన శిలాశాసనంలో. నెక్స్ట్. తన మతాన్ని పొగుడుకోవడం, ఇతర మతాలను విమర్శించడాన్ని వచోగుప్తి అంటారంట. దీన్ని నియంత్రించడాన్ని 12వ ప్రధాన శిలాశాసనంలో తెలియజే. నెక్స్ట్. రజకులకు న్యాయపరమైన అధికారాలు ఇవ్వబడ్డాయి. దేంట్లో? 4వ స్తంభ శాసనంలో. నెక్స్ట్ క్వశ్చన్. బిందుసారుడు సిరియా రాజు మొదటి యాంటియోకస్ నుండి కోరని వస్తువు ఏది? కోరినది కాదండి, ఇక్కడ కోరనిది అడిగిండేది. తీపి ద్రాక్ష సారాయి, ఎండిన అంజూరపు పండ్లు, రాజతోట కోసం నెమళ్ళు, ఒక తత్వవేత్త. రాజతోట కోసం నెమళ్ళు. బిందిసారుడు సిరియా రాజు మొదటి యాంటియోకస్ నుండి కోరనిది రాజతోట కోసం నెమళ్ళు. కోరినవైతే తీపి ద్రాక్ష సారాయి, ఎండిన అంజూరపు పండ్లు, ఒక తత్వవేత్త. బిందుసారుడు కేవలం 3 వస్తువులను మాత్రమే కోరాడు. తీపి ద్రాక్ష సారాయి, ఎండిన అంజూరపు పండ్లు, ఒక సోఫిస్ట్ లేదా తత్వవేత్త. కాబట్టి నెమల్ అనే ఆప్షన్ ఇక్కడ ఎలిమినేషన్. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుని ద్విభాషా శాసనం గ్రీకు మరియు అరమిక్ ఏ ప్రాంతంలో లభించింది? షాబాజ్ గడి, కాందాహార్, మాన్సేహురు, ఎర్రగుడి. ఆప్షన్ బి కరెక్ట్ అండి, కాందహార్. అశోకుని ద్విభాషా శాసనం గ్రీకు మరియు అరమిక్ ఏ ప్రాంతంలో లభించింది అంటే కాందహార్లో. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఇక్కడ గ్రీకు మరియు అరమిక్ భాషలలో ద్విభాషా శాసనం అనేది లభించింది. ఎక్కడ? కాందహార్లో.
షాబాజ్ గడి లేదా మాన్సేహ్రో ఖరోష్టి లిపిలో ఉన్నాయంట. ఎర్రగుడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సోహగౌర మరియు మహాస్థాన్ శాసనాల ప్రకారం కరువు సమయంలో మౌర్య ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? ఖజానా నింపడానికి భారీ పన్నులు వేయడం, ధాన్యశాలల నుండి ధాన్యం పంపిణీ మరియు నాణేల రూపంలో అప్పులు ఇవ్వడం, రాజధానిని దక్షిణ రాజ ఆ, రాజధానిని దక్షిణ భారతదేశానికి మార్చడం, జంతు బలులు చేయమని ప్రోత్సహించడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏం అడిగాడు? సోహగౌర మరియు మహస్థాన్ శాసనాల ప్రకారం కరువు సమయంలో మౌర్య ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అంటే ధాన్యశాలల నుండి ధాన్యం పంపిణీ మరియు నాణేల రూపంలో అప్పులు ఇవ్వడం. దీన్ని సోహగౌర అంటారు. సహగౌర. నెక్స్ట్ మహస్థాన్ అంటే ధాన్యం మరియు నాణేలను అప్పుగా ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని తెలుపుతుందంట మహస్థాన్ అనేది. సోహగౌర అనేది ధాన్యశాలల నుండి ఆహార పంపిణీ అనేది చేయబడుతుందంట. నెక్స్ట్ క్వశ్చన్. పురాణాల ప్రకారం కింది మౌర్య రాజులను క్రమానుగత శ్రేణిలో అమర్చండి. అశోకుడు, బృహద్రుదుడు, చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. కాలక్రమానుసారం అడిగాడు మౌర్య రాజుల్ని. ఫస్ట్ చంద్రగుప్త మౌర్యుడు వస్తాడు, తర్వాత బిందుసారుడు, తర్వాత అశోకుడు, తర్వాత బృహద్రుదుడు. చంద్రగుప్త, బిందుసారుడు, అశోకుడు, బృహద్రుదుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు సామ్రాజ్య స్థాపకుడు, బిందుసారుడు చంద్రగుప్తుని యొక్క కుమారుడు, అశోకుడు బిందుసారుని యొక్క కుమారుడు, బృహద్రుతుడు మౌర్య వంశపు చివరి రాజు, పుష్యమిత్ర శుంగుని చేతిలో హతమయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్. పన, మాషక, బేరీఘోష, దమ్మఘోష. అర్థాలు: రాగి నాణేలు, వెండి నాణేలు, ధర్మ విజయ నినాదం, యుద్ధ నినాదం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1B. పన వెండి నాణేలు, మాషక రాగి నాణేలు, బేరీఘోష ధర్మ విజయ నినాదం, దమ్మఘోష యుద్ధ నినాదం. అర్థశాస్త్ర ప్రకారం వెండి నాణేలను పన అంటారంట, రాగి నాణేలను మాషక, యుద్ధం ప్రకటించేటప్పుడు చేసే నాదాన్ని బేరీఘోష అంటారంట, యుద్ధ విజయాలకు బదులుగా ధర్మాన్ని ప్రచారం చేసే నినాదం దమ్మఘోష. 9వ ప్రధాన శిలాశాసనం ప్రకారం అశోకుడు వేటిని నిజమైన మంగళకరమైన ఆచారాలు దమ్మమంగళం అని నొక్కి చెప్పారు? 9వ ప్రధాన శిలాశాసనం ప్రకారం అశోకుడు వేటిని నిజమైన మంగళకరమైన ఆచారాలు దమ్మమంగళం అని నొక్కి చెప్పారు? బానిసలు సేవకుల పట్ల దయ, అనారోగ్యం, వివాహాల సమయంలో ఆచారాలు పాటించడం, పెద్దలను గురువులను గౌరవించడం, ప్రాణుల పట్ల అహింస. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1, 3, 4. నిజమైన మంగళకరమైన ఆచారాలు దమ్మమంగళం అని నొక్కి చెప్పింది 9వ శిలాశాసనం ప్రకారంలో వేటినంటే బానిసలు సేవకుల పట్ల దయ, పెద్దలను గురువులను గౌరవించడం, ప్రాణుల పట్ల అహింస. అశోకుడు 9వ శిలాశాసనంలో అనారోగ్యం, వివాహాల సమయంలో చేసే సాధారణ ఆచారాలను అల్పమైనవి, నిరర్ధకమైనవి అని విమర్శించారు. వాటికి బదులుగా బానిసల పట్ల దయ, గురువులను గౌరవించడం, అహింస మరియు దానాలను దమ్మమంగళంగా పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. మరణశిక్ష పడిన ఖైదీలకు తమ పాప ప్రక్షాళన కోసం 3 రోజులు గడువు ఇచ్చే వెసులుబాటును అశోకుడు రజకులకు కల్పించాడు. 4వ స్తంభ శాసనం రజకుల అధికారుల గురించి వివరిస్తుంది. వీరిని నేటి జిల్లా కలెక్టర్లతో పోల్చవచ్చు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. మరణశిక్ష పడిన ఖైదీలకు తమ పాప ప్రక్షాళన కోసం 3 రోజులు గడువు ఇచ్చే వెసులుబాటును అశోకుడు రజకులకు కల్పించాడు. 4వ స్తంభ శాసనం ప్రకారం రజకుల అధికారాల గురించి వివరిస్తుంది. వీరిని నేటి జిల్లా కలెక్టర్లతో పోలుస్తున్నారు. వీరికి న్యాయపరమైన శిక్షలు వేసే అధికారంతో పాటు మరణశిక్ష పడిన వారికి 3 రోజులు గడువు ఇచ్చే అధికారం కూడా ఇవ్వబడింది. రజకులు గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ మరియు భూ సర్వే పనులను చూసేవారు.
నెక్స్ట్ క్వశ్చన్, అలహాబాద్ కౌశాంబి ప్రయాగరాజ్ స్తంభంపై లేని రాజు పేరేది? ఇక్కడ లేనిది అడిగారండి. అశోకుడు, సముద్రగుప్తుడు, జహాంగీరు, బిందుసారుడు. బిందుసారుడు అనేది లేదంట. అలహాబాద్ కౌశాంబి ప్రయాగరాజ్ స్తంభంపై లేనిది. ఉన్నవైతే అశోకుడు, సముద్రగుప్తుడు, జహాంగీర్. అలహాబాద్ స్తంభంపై అశోకునితో పాటు సముద్రగుప్తుడు, ప్రయాగ ప్రశస్తి మరియు జహాంగీర్ శాసనాలు ఉన్నాయి. దీనిపై బిందుసారుని ప్రస్తావన లేదు. దీనిని రాణి శాసనం అని కూడా అంటారంట. దీనిని అలహాబాద్ కౌశాంబి ప్రయాగరాజ్ స్తంభాన్ని రాణి శాసనం అంటారంట. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు వేయించిన మొత్తం శిలాశాసనాలకు ఒక ముగింపు లేదా ఉపసంహారం వంటిది ఏది? అశోకుడు వేయించిన మొత్తం శిలాశాసనాలకు ఒక ముగింపు లేదా ఉపసంహారం వంటిది ఏది? 10వ ప్రధాన శిలాశాసనం, 13వ ప్రధాన శిలాశాసనం, 14వ ప్రధాన శిలాశాసనం, 7వ స్తంభ శాసనం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 14వ ప్రధాన శిలాశాసనం. ఇది ఒక ముగింపు శిలాశాసనంగా పేర్కొనవచ్చంట మొత్తం శిలాశాసనాల్లో. 14వ ప్రధాన శిలాశాసనం అనేది గత 13 శాసనాలకు ఒక ముగింపు వంటిది. ఇందులో శాసనాలను సంక్షిప్త, మధ్యస్థ, వివరణాత్మకమైనవిగా వర్గీకరించారు మరియు లేఖకుల పొరపాట్ల వల్ల దొర్లే తప్పుల గురించి వివరణిచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, 13వ ప్రధాన శిలాశాసనంలో అశోకుడు 5గురు గ్రీకు రాజుల పేర్లను పేర్కొన్నారు. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. 13వ శిలాశాసనంలో అశోకుడు 5గురు గ్రీకు రాజుల పేర్లు పేర్కొన్నాడంట. వాటిలో లేనిది గుర్తించమన్నారు. టాలెమీ ఫిలడెల్ఫస్ ఈజిప్ట్ రాజు, యాంటియోకస్ థియోస్ సిరియా రాజు, అలెగ్జాండర్ మెసిడోనియా రాజు, మగాస్ సైరీన్ లేదా లిబియా రాజు. సి అనేది లేదంట అండి. అలెగ్జాండర్ మెసిడోనియా రాజు ఈ ఆప్షన్ అనేది లేదంట. టోలెమీ ఫిలడెల్ఫస్ ఈజిప్ట్ రాజు ఇది ఉందంట. యాంటియోకస్ థియోస్ సిరియా రాజు ఇది ఉందంట. మగాస్ సైరీన్ లేదా లిబియా రాజు ఇది కూడా ఉందంట. అలెగ్జాండర్ అనే రాజు ఎపిరస్ రాజు. మెసడోనియా రాజు పేరు యాంటియోగస్ గొనాటస్. నెక్స్ట్ క్వశ్చన్, 2వ స్తంభ శాసనం ప్రకారం దమ్మ అంటే ఏమిటి అనే ప్రశ్నకు అశోకుడు ఇచ్చిన సమాధానం ఏమిటి? 2వ స్తంభ శాసనం ప్రకారం దమ్మ అంటే ఏమిటి అనే ప్రశ్నకు అశోకుడు ఇచ్చిన సమాధానం ఏమిటి? బౌద్ధ సన్యాసుల నియమాలను కఠినంగా పాటించడం, యజ్ఞయాగాదులు, జంతు బలులు నిర్వహించడం, తక్కువ పాపాలు ఎక్కువ పుణ్యం, దయ, దానం, సత్య మరియు పవిత్రత, ప్రజలందరినీ తప్పనిసరిగా బౌద్ధ మతంలోకి మార్చడం. ఇక్కడ దమ్మ అంటే ఏమిటి అనే ప్రశ్నకు అశోకుడు ఏ విధంగా సమాధానం ఇచ్చాడు అంటే, తక్కువ పాపాలు ఎక్కువ పుణ్యం, దయ, దానం, సత్యం మరియు పవిత్రత. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగుప్త మౌర్యుని గవర్నర్ పుష్యగుప్తుడు సుదర్శన సరస్సు నిర్మాణాన్ని ప్రారంభించాడని తెలిపే ఆధారం ఏది? చంద్రగుప్త మౌర్యుని గవర్నరు పుష్యగుప్తుడు సుదర్శన సరస్సు నిర్మాణాన్ని ప్రారంభించాడని తెలిపే ఆధారం ఏది? 1వ ప్రధాన శిలాశాసనం, రుద్రదామనుని జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం, మాస్కీ శాసనం, సోహగౌర కాంస్య ఫలకం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. రుద్రదామనుని జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం. చంద్రగుప్త మౌర్యుని గవర్నర్ పుష్యగుప్తుడు సుదర్శన సరస్సు నిర్మాణాన్ని ప్రారంభించాడని తెలిపే ఆధారము రుద్రదాముని జునాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, జైన సంప్రదాయాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో సల్లేఖన దీక్ష ఎక్కడ చేపట్టారు? జైన సంప్రదాయాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో సల్లేఖన దీక్ష ఎక్కడ చేపట్టారు? పాటలీపుత్ర బీహార్, శ్రావణ బెలగోళ కర్ణాటక, కళింగ ఒరిస్సా, ఉజ్జయిని మధ్యప్రదేశ్. సల్లేఖన దీక్షను చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ చేపట్టాడు అంటే శ్రావణ బెలగోళ కర్ణాటకలో అండి. చంద్రగుప్త మౌర్యుడు జైన ముని భద్రబాహుతో కలిసి కర్ణాటకలోని శ్రవణ బెలగోళకు వెళ్ళి అక్కడ చంద్రగిరి కొండపై
సల్లేఖన దీక్షతో ప్రాణత్యాగం చేశారు. ఎవరితో వెళ్ళి? భద్రబాహుతో వెళ్ళి. ఎక్కడికి వెళ్ళి? శ్రవణ బెల్గోళ, కర్ణాటకకి వెళ్ళి. ఏ కొండ దగ్గర? చంద్రగిరి కొండ దగ్గర సల్లేఖన దీక్షతో ప్రాణత్యాగం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. అర్థశాస్త్రకు సంబంధించి క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి. ఆర్పి కాంగ్లేచే క్రిటికల్ ఎడిషన్, ఆర్ శ్యామశాస్త్రిచే తాళపత్ర గ్రంథం వెలుగులోకి రావడం, ఆర్ శ్యామశాస్త్రిచే మొదటి ఆంగ్ల అనువాద ప్రచురణ. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ సీక్వెన్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు ఒక సిరీస్లో. ఫస్ట్ వచ్చి ఆర్ శ్యామశాస్త్రిచే తాళపత్ర గ్రంథం వెలుగులోకి రావడం, ఆర్ శ్యామశాస్త్రిచే మొదటి ఆంగ్లం అనువాద ప్రచురణ, నెక్స్ట్ ఆర్పి కాంగ్లేచే క్రిటికల్ ఎడిషన్ ప్రచురణ. 1905లో తంజావూరులో పండితుడు ఈ గ్రంథాన్ని అందించగా ఏ గ్రంథాన్ని? అర్థశాస్త్ర. 1905లో తంజావూరు పండితుడు ఈ గ్రంథాన్ని అందించగా శ్యామశాస్త్రి దానిని వెలుగులోకి తెచ్చారంట. 1915లో శ్యామశాస్త్రి దీనిని మొదటిసారిగా ఆంగ్లంలోకి అనువదించారు. 1960 నుంచి 63 కాలంలో ఆర్పి కాంగ్లే దీని క్రిటికల్ ఎడిషన్ను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుని యొక్క శాసనాల గురించి క్రింది వాటిలో సరైనవేవి? అశోకుని వ్యక్తిగత పేరుంది దేంట్లో? మస్కీలో. గుజ్జరాలో అశోకుని వ్యక్తిగత పేరుంది. కాందహార్లో అరమైక్ భాష మాత్రమే వాడబడింది. ఎర్రగుడి శాసనంలో 14 ప్రధాన శిలా శాసనాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఎర్రగుడి ఎక్కడుందండి? ఆంధ్రప్రదేశ్లో. కాందహారు ఆఫ్ఘనిస్తాన్లో. గుజ్జరా మధ్యప్రదేశ్. మస్కీ కర్ణాటక. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1, 2, 4 ఎక్సెప్ట్ 3. మాస్కీ, గుజ్జరా, నిట్టూరా మరియు ఉడేగోలం శాసనాల్లో మాత్రమే అశోకుని పేరు నేరుగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ? మాస్కీ, గుజ్జరా, నిట్టూరా మరియు ఉడేగోలం. కాందహార్ ఒక ద్విభాషా శాసనం. ఇక్కడ గ్రీకు మరియు అరామిక్ 2 భాషలు వాడబడ్డాయి. కానీ ఇక్కడ ఆప్షన్లో ఏమి ఇచ్చారు? ఓన్లీ అరామిక్ అని మాత్రమే మెన్షన్ చేశారండి. అందుకు రాంగ్. దక్షిణ భారతదేశంలో 14 ప్రధాన శాసనాలు పూర్తి స్థాయిలో లభించిన ఏకైక ప్రదేశం ఎర్రగుడి. పూర్తి స్థాయిలో 14 ప్రధాన శాసనాలు ఎక్కడ దొరికాయి? ఎర్రగుడి. ఇది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో. దక్షిణ భారతదేశం సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్. మెగస్తనీస్ ఇండికాకు సంబంధించి క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇండికా అసలు రూపం నేడు అందుబాటులో ఉంది. భారతదేశంలో బానిసత్వం లేదని మెగస్తనీస్ పేర్కొన్నారు. భారతీయ దేవతలను డయోనిసస్ మరియు హెరాకిల్స్తో పోల్చారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 2, 3. మెగస్తనీస్ సంబంధించి ఇండికా గ్రంథం అనేది భారతదేశంలో బానిసత్వం లేదని మెగస్తనీస్ పేర్కొన్నాడంట. భారతీయ దేవతలను డయోనిసస్ మరియు హెరాకిల్స్తో పోల్చారంట. భారతీయ దేవతలను డయోనిసస్ మరియు హెరాకిల్స్తో పోల్చారు. ఇండికా ప్రస్తుతం అసలు రూపంలో లేదు. తర్వాతి రచయితల ఉల్లేఖనల ద్వారానే మనకు తెలుస్తోంది. భారతీయులకు బానిసత్వం తెలియదని ఆయన తప్పుగా భావించారు. ఆయన డయోనిసస్ మరియు హెరాకిల్స్ వాసుదేవ కృష్ణుడు ఆరాధన గురించి పేర్కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీల సంక్షేమం కోసం అశోకుడు ఇత్తిజ్జక మహామాతృలు అనే ప్రత్యేక అధికారులను నియమించారు. 12వ ప్రధాన శిలాశాసనం స్త్రీలలో నైతిక విలువలను పెంపొందించడానికి ఈ అధికారుల నియామకం గురించి తెలుపుతుంది. స్త్రీల సంక్షేమం కోసం అశోకుడు ఇత్తిజ్జక మహామాతృలు అనే ప్రత్యేక అధికారులను నియమించారు. 12వ ప్రధాన శిలాశాసనం స్త్రీలలో నైతిక విలువలను పెంపొందించడానికి ఈ అధికారుల నియామకం గురించి తెలుపుతుంది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అశోకుని 12వ ప్రధాన శిలాశాసనం మత సహనంతో పాటు
స్త్రీ అధ్యక్షత మహామాతృలో నియామకం గురించి వివరిస్తుంది. వీరు ప్రత్యేకంగా స్త్రీల సంక్షేమం కోసం పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దమ్మ మహామాతృల నియామకం 13వ ఏట, కళింగ యుద్ధం 8వ ఏట, నెక్స్ట్ సంబోధి లేదా బోధ్గయ సందర్శన 10వ ఏట, స్తంభ శాసనాల ప్రచురణ 26, 27వ ఏట. ఫస్ట్ కళింగ యుద్ధం 8వ ఏట, నెక్స్ట్ సంబోధి లేదా బోధ్గయ సందర్శన 10వ ఏట, నెక్స్ట్ దమ్మ మహామాతృల నియామకం 13వ ఏట, నెక్స్ట్ స్తంభ శాసనాల ప్రచురణ 26, 27వ ఏట. 8వ ఏట కళింగ యుద్ధం జరిగింది. 10వ ఏట విహారయాత్రల స్థానంలో దమ్మయాత్రల గురించి దమ్మయాత్రలు ప్రారంభించి బోధ్గయను సందర్శించారు. 13వ ఏట దమ్మ మహామాతృల నియామకం మరియు 5వ శిలాశాసనం వేయడం జరిగింది. 26, 27వ ఏట 7 స్తంభ శాసనాలు చెక్కబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి బిరుదులు. డైమాకస్, టాలెమీ II, ఉపగుప్తుడు, మొగలిపుత్త తిస్సా. బిరుదులు. ఈజిప్ట్ గ్రీకు రాజు, బిందుసారుని ఆస్థానానికి సిరియా రాయబారి, 3వ బౌద్ధ సంగీత అధ్యక్షుడు, అశోకుడిని ప్రభావితం చేసిన బౌద్ధ సన్యాసి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. డైమాకస్ అంటే బిందుసారుని ఆస్థానానికి సిరియా రాయబారి అంట ఆయన. బిందుసారుని ఆస్థానానికి సిరియా రాయబారి డైమాకస్. టాలెమీ II ఈజిప్ట్ యొక్క గ్రీకు రాజు. నెక్స్ట్ ఉపగుప్తుడు అశోకుడిని ప్రభావితం చేసిన బౌద్ధ సన్యాసి. మొగలిపుత్త తిస్సా 3వ బౌద్ధ సంగీత అధ్యక్షుడు. ఈ ఉపగుప్తుడు కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఆయన ప్రభావంతో బౌద్ధ మతం స్వీకరించాడు. మొగలిపుత్త తిస్సా అశోకుని ఆధ్వర్యంలో జరిగిన 3వ బౌద్ధ సంగీతకి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ 3వ ప్రధాన శిలాశాసనం ప్రకారం అనుసంయాన పరిపాలనా పర్యటనలో భాగంగా అశోకుడు పేర్కొనని అధికారి ఎవరు? పేర్కొననిది అడిగారండి. పేర్కొన్నది కాదు, పేర్కొననిది. ప్రాదేశికులు, రజకులు, యుక్తులు, ప్రతివేదకులు. ఆప్షన్ డి ప్రతివేదకులు అనేది పేర్కొనలేదంటే ఇక్కడ అనుసంయానలో. పేర్కొన్నవైతే ప్రాదేశికులు, రజకులు, యుక్తులు. 3వ శిలాశాసనంలో కేవలం ప్రాదేశికులు, రజకులు, యుక్తులు మాత్రమే ప్రతి 5 ఏళ్లకు పర్యటనలు చేయాలని ఉంది. ప్రతివేదకుల గురించి 6వ శిలాశాసనంలో ప్రస్తావించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఏ ప్రాంతంలో అశోకుడు 11, 12, 13 శాసనాలకు బదులుగా ప్రత్యేక కళింగ శాసనాలు వేయించారు? ధౌలి, జాగాడ, సన్నతి, ఎర్రగుడి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1, 2, 3. ధౌలిలో, జాగాడలో, సన్నతిలో. ధౌలి మరియు జాగాడ ఒరిస్సాలోని ఈ ప్రాంతాల్లో ప్రత్యేక కళింగ శాసనాలు ఉన్నాయంట. సన్నతి కర్ణాటకలోని ఈ ప్రాంతం కళింగ బయట ఉన్నప్పటికీ ఇక్కడ కూడా ప్రత్యేక కళింగ శాసనాలు లభించాయి. ఎర్రగుడి ఇక్కడ 14 శాసనాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేక కళింగ శాసనాలు అనేవి లేవు. ప్రత్యేక కళింగ శాసనాలు అనేవి ధౌలిలో, జాగాడలో, సన్నతిలో ఉన్నాయంట. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రగుప్త మౌర్యుడిని వృషాల తక్కువ కులస్తుడు అని పేర్కొన్న గ్రంథం ఏది? బౌద్ధ గ్రంథాలు, జైన గ్రంథాలు, ముద్రా రాక్షసం, విష్ణు పురాణం. చంద్రగుప్త మౌర్యుడిని వృషాల అని పేర్కొన్న గ్రంథం ఏది అంటే ముద్ర రాక్షసం. వృషాల అంటే తక్కువ కులస్తుడు. విశాఖదత్తుడు రాసిన ముద్ర రాక్షసం నాటకంలో చంద్రగుప్తుడిని వృషాల అని పేర్కొన్నారు. బౌద్ధ గ్రంథాలు ఆయనను క్షత్రియుడిగా పేర్కొన్నాయి. ఎవరిని? అశోకుడిని. చంద్రగుప్త మౌర్యుడిని. నెక్స్ట్ క్వశ్చన్. చివరి మౌర్యరాజు బృహద్రథుడిని హతమార్చిన సేనాని ఎవరు?
పుష్యమిత్ర శుంగుడు, పుష్యగుప్తుడు, అగ్నిమిత్ర, వాసుదేవ కన్వ. పుష్యమిత్ర శుంగుడు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. క్రీస్తు పూర్వం 187లో బృహత్రుతుని సేనాని పుష్యమిత్ర శుంగుడు ఆయనను హతమార్చి శుంగ వంశాన్ని స్థాపించాడు. పుష్యగుప్తుడు చంద్రగుప్తుని కాలంలో సౌరాష్ట్ర గవర్నర్గా ఉండేవారు. నెక్స్ట్, అశోకుని 6వ ప్రధాన శిలాశాసనానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను గమనించండి. లోక కళ్యాణం లేదా సర్వలోక హితం. లోక కళ్యాణం కంటే మిన్న అయిన కర్తవ్యం తనకు లేదని అశోకుడు ప్రకటించారు. తాను పడుతున్న శ్రమ అంతా ప్రజల పట్ల తనకున్న రుణం తీర్చుకోవడానికేనని ఆయన భావించారు. అత్యవసర విషయాలపై తన గైర్హాజరీలో మంత్రిమండలి ఎటువంటి చర్చలు జరపకూడదని ఆయన కఠినంగా ఆదేశించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అశోకుని 6వ ప్రధాన శిలాశాసనంలో లోక కళ్యాణం కంటే మిన్న అయిన కర్తవ్యం తనకు లేదని అశోకుడు ప్రకటించారంట. తాను పడుతున్న శ్రమ అంతా ప్రజల పట్ల తనకున్న రుణం తీర్చుకోవడానికేనని ఆయన భావించారంట. అశోకుడు ప్రజాసేవను తన బాధ్యతగా మరియు రుణంగా భావించారు. ఏదైనా అత్యవసర విషయంపై మంత్రిమండలి చర్చలు జరిగితే ఆ విషయాన్ని తనకు ఎక్కడ ఉన్నా వెంటనే నివేదించాలని అశోకుడు ఆదేశించారు. నెక్స్ట్ క్వశ్చన్ అశోకుని శాసనాలకు సంబంధించిందండి. నిర్గ్రంథులు, శ్రమణులు, అజీవికులు, బ్రాహ్మణులు శాసనాలు included in the welfare activities of Dhamma Mahatmas in fifth edict. Specifically, Jains mentioned as a sect requiring tolerance in Edict 7. Buddhist monks, Ashoka frequently ordered dana or charity to them. Ancient Indian sect favored by Bindusara mentioned in Edict 7. ఇక్కడ తెలుగులో ఇవ్వడం మర్చిపోయినానండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. శ్రమణులు అంటే బౌద్ధ సన్యాసులు. నిర్గ్రంథులు అంటే జైనులు. వీరు కూడా ధమ్మ మహామాతృల పర్యవేక్షణలో ఉండేవారంట. శ్రమణులు అనేవాళ్ళు బౌద్ధ సన్యాసులు, నిర్గ్రంథులు జైనులు, అజీవికులు బిందుసారుడు ఆదరించిన మతం ఏది? అజీవికులు. బ్రాహ్మణులు అశోకుడు తన శాసనాల్లో గౌరవించమని కోరిన పురాతన వర్గం. అశోకుడు తన శాసనాలలో గౌరవించమని కోరిన పురాతన వర్గం ఏది అంటే బ్రాహ్మణులంట. నెక్స్ట్ క్వశ్చన్ 13వ ప్రధాన శిలాశాసనం ప్రకారం కళింగ యుద్ధం అశోకుని మనస్తత్వంపై చూపిన ప్రత్యక్ష ప్రభావాలేవి? రిజెక్షన్ ఆఫ్ బేరీ ఘోష, విక్టరీ బై వార్. అడాప్షన్ ఆఫ్ దమ్మఘోష, విక్టరీ బై రైటియస్నెస్. ఇమ్మీడియట్ అబ్డిక్షన్ ఆఫ్ ది థ్రోన్. ఫీలింగ్ ఆఫ్ ప్రొఫౌండ్ రిమోర్స్, పశ్చాత్తాపం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1, 2, 4 ఎక్సెప్ట్ 3. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తీవ్రమైన పశ్చాత్తాపం చెంది బేరీ ఘోషను విడిచి దమ్మా ఘోషను స్వీకరించాడంట. ఎప్పుడు? కళింగ యుద్ధం తర్వాత. బేరీ ఘోష అంటే యుద్ధాన్ని విడిచి, దమ్మ ఘోష అంటే ధర్మాన్ని స్వీకరించాడు అని. అయితే ఆయన తర్వాత రాజ్యాధికారాన్ని వదులుకోలేదు, కేవలం శాంతి మార్గాన్ని మాత్రమే ఎంచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అశోకుని పాలనలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పట్ల కూడా మానవతా దృక్పథం ఉండేది. ఖైదీల కుటుంబాలకు సహాయం చేయడం, వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న ఖైదీలను విడుదల చేయడం వంటి బాధ్యతలను దమ్మ మహామాతృలకు అప్పగించినట్లు 5వ శిలాశాసనం తెలుపుతుంది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. 5వ శిలాశాసనం అశోకుని మానవతా దృక్పథానికి నిదర్శనం. ఖైదీల సంక్షేమం మరియు వారి విడుదలపై అశోకుడు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఖైదీల కుటుంబాలకు సహాయం చేయడం, వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న ఖైదీలను విడుదల చేయడం వంటి బాధ్యతలను దమ్మ మహామాతృలకు అప్పగించినట్లు 5వ శిలాశాసనంలో చెప్పబడింది. నెక్స్ట్ క్వశ్చన్ అశోకుని ప్రధాన శిలాశాసనాలు లభించని ప్రాంతం ఏది? ఇక్కడ లభించని ప్రాంతం అడిగారండి. కల్సి, షాబాజ్గడి, తక్షశిల, సోపారా. తక్షశిల ఒక ముఖ్య నగరంగా మరియు తిరుగుబాటు జరిగిన ప్రాంతంగా పేర్కొనబడింది. అయితే 14 ప్రధాన శిలాశాసనాలు లభించిన 8 ప్రదేశాల జాబితాలో తక్షశిల అనేది లేదంట. కల్సి,
షాబాజ్గఢి మరియు మాన్సేహ్రో వంటివి ఆ జాబితాలో ఉన్నాయి, ఎక్సెప్ట్ తక్షశిల. అశోకుని ప్రధాన శిలా శాసనాల్లో లభించినవి అయితే కల్సి, షాబాజ్గఢి, సోపారా. నెక్స్ట్ క్వశ్చన్. బిందుసారుని ఆస్థానంలో ఉండి అశోకుడు చక్రవర్తి అవుతాడని జోస్యం చెప్పిన పింగళవత్స ఏ మతానికి చెందినవారు? బిందుసారుని ఆస్థానంలో ఉండి అశోకుడు చక్రవర్తి అవుతాడని జోస్యం చెప్పిన పింగళవత్స ఏ మతానికి చెందినవారు? అజీవక మతానికి చెందినవాడండి. బిందుసారుడు అజీవక మతాన్ని ఆదరించారు. ఆయన ఆస్థానంలో పింగళవత్స అనే అజీవక జ్యోతిష్యుడు అశోకుని భవిష్యత్తు గురించి జోస్యం చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్. అశోకుడు, పుష్యగుప్తుడు, తుషాస్ప, సుసీముడు ప్రాంతాలు గవర్నర్ ఆఫ్ సౌరాష్ట్ర హూ బిల్డ్స్ సుదర్శన లేక్, గవర్న్డ్ ఉజ్జయిన్ అండ్ తక్షశిల బిఫోర్ అసెషన్, గవర్నర్ ఆఫ్ సౌరాష్ట్ర డ్యూరింగ్ అశోకాస్ reign, అశోకాస్ బ్రదర్ హూ ఫాట్ ఫర్ ద థ్రోన్. అశోకుడు పట్టాభిషేకానికి ముందు ఉజ్జయిని, తక్షశిలకు గవర్నర్గా పనిచేశారు. పట్టాభిషేకానికి ముందు ఉజ్జయిని, తక్షశిలకు గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? అశోకుడు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో సౌరాష్ట్ర గవర్నర్ ఎవరు? పుష్యగుప్తుడు. అశోకుని కాలంలో సుదర్శన సరస్సు పనులను పూర్తి చేసిన గవర్నర్ తుషాస్ప. సుదర్శన సరస్సు పనులను పూర్తి చేసిన గవర్నర్ తుషాస్ప. అశోకుని సోదరుడు వారసత్వ యుద్ధంలో పాల్గొన్నాడు. ఎవరు? సుసీముడు. ఈయనెవరు? అశోక్ సోదరుడు. నెక్స్ట్ క్వశ్చన్. 14వ ప్రధాన శిలాశాసనం ప్రకారం శాసనాలలో ఏదైనా తప్పులు దొర్లితే దానికి ఎవరు బాధ్యులని అశోకుడు పేర్కొన్నారు? 14వ ప్రధాన శిలాశాసనం ప్రకారం శాసనాలలో ఏదైనా తప్పులు దొర్లితే దానికి ఎవరు బాధ్యులని అశోకుడు పేర్కొన్నారు? రాజు స్వయంగా, దమ్మ మహామాత్రులు, ప్రాంతీయ గవర్నర్లు, లేఖకులు. లేఖకులు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. శాసనాల్లో పొరపాట్లు ఉంటే దానికి తాను బాధ్యుడిని కాదని లేఖకులు చేసిన పొరపాట్లు లేదా రాతిపై స్థలం సరిపోకపోవడం కారణం కావచ్చని అశోకుడు వివరణ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. కుడి నుండి ఎడమకు రాయబడే ఖరోష్ఠీ లిపిలో అశోకుని శాసనం లభించిన పాకిస్తాన్లోని ప్రదేశం ఏది? కుడి నుండి ఎడమకు రాయబడే ఖరోష్ఠీ లిపిలో అశోకుని శాసనం లభించిన పాకిస్తాన్లోని ప్రదేశం ఏది? షాబాజ్గఢి అండి. షాబాజ్గఢి మరియు మాన్సేహ్రా ప్రదేశాలలో ఖరోష్ఠీ లిపి వాడబడింది. ఈ లిపి కుడి నుండి ఎడమకు రాయబడుతుంది. తన పరిపాలనలో ఎన్నో సంవత్సరంలో అశోకుడు 7 స్తంభ శాసనాలను వేయించారు. తన పరిపాలనలో ఎన్నో సంవత్సరంలో అశోకుడు 7 స్తంభ శాసనాలను వేయించారు. 26 మరియు 27 సంవత్సరంలో అండి. అశోకుని 7 స్తంభ శాసనాలు ఆయన పట్టాభిషేకం జరిగిన 26, 27 సంవత్సరాల్లో చెక్కబడ్డాయి. ఇవి మౌర్య పాలనలో అత్యంత పరిణతి చెందిన దశను సూచిస్తాయి. 40 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యొక్క క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్కరూ ఈ కంటెంట్ని ఉపయోగించుకొని మంచి మార్క్స్ సాధించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.